ఏపీలో సర్ ప్రక్రియపై మాజీ మంత్రి పేర్ని నాని సిపిఎం నేత వెంకటేశ్వరరావు కీలక వ్యాఖ్యలు చేశారు. సర్ ప్రక్రియను ఏపీలో కూడా ప్రారంభమైందని, ఇక ఈ సందర్భంగా ఏపీ సీఈఓకు వైసీపీ తరపున కొన్ని అంశాలు కూడా చెప్పామన్నారు మాజీ మంత్రి పేర్ని నాని. పలు రాష్ట్రాల్లో సర్ పేరుతో చాలా విచిత్రాలు జరిగాయని, ఓటర్లకు ఓటు లేకుండా పోయిందంటూ కూడా వింటున్నామని అన్నారు పేర్ని నాని. కాబట్టి ఏపీలో మాత్రం సర్ విషయంలో ఓటర్ల ఎత్తివేత జరగొద్దంటూ కూడా చెప్పామంటూ తెలియజేశారు. దీనికి బాధ్యత మీరే తీసుకోవాలన్నారు మాజీ మంత్రి పేర్ని నాని. ఎస్ఐఆర్ అనేటువంటి ప్రక్రియ అంటే ఓటర్ లిస్టుని భారత ఎన్నికల కమిషన్ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ప్రారంభించిన ప్రక్రియ. బిఎల్ఓలు ఇంటింటికి ఓటర్లని ఎన్యూమరేట్ చేయడానికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా బిఎల్ఏని కూడా రాజకీయ పార్టీ ప్రతినిధులను కూడా కంపల్సరీ ఎంపడబెట్టుకుని వెళ్ళాలని చెప్పని, 18 సంవత్సరాలు నిండినటువంటి ఏ జెన్యున్ ఓటరు కూడా ఓటు లేకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండకూడదని చెప్పని, ఓటుని నిలుపుకోవటంలో, ఎందుకంటే 2002లో చివరి ఎస్ఐఆర్ జరిగింది కాబట్టి దాన్ని ప్రామాణికంగా తీసుకుని ఇవాళ మళ్ళీ కొత్త ఎస్ఐఆర్ చేస్తున్నారు అనేది మీరు చెప్తుంది కాబట్టి, భారత ఎన్నికల సంఘం చెప్తుంది కాబట్టి 2002 నాటి ఓటర్ల ముసాయిదాని కూడా ఫైనల్ పబ్లికేషన్ కూడా అన్ని రాజకీయ పార్టీలకు ఇమ్మని అడిగాం. అలాగే 2025 జనవరి 25 తర్వాత సప్లిమెంటరీ ఓటర్ లిస్ట్ అన్నీ కూడా పబ్లిష్ అయినాయి. అది ఏ రాజకీయ పార్టీకి ఇంతవరకు ఇవ్వలేదు కాబట్టి దాన్ని అధికారికంగా 2025 జనవరి నుంచి నిన్న 25/5/2026 వరకు నమోదు కాబడినటువంటి ప్రతి ఓటర్ లిస్టు కూడా